హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్విఆర్సి తెలుగు టెక్. సారీ గైస్, ఎందుకంటే ఎస్విఆర్సి తెలుగు టెక్ ని నేను అసలు మర్చిపోలేకపోతున్నాను. యాక్చువల్ గా మన ఛానల్ నేమ్ వచ్చేసి మిస్టర్ చారీ యూట్యూబర్. సో ఇంతకుముందు ఛానల్ మనకి ఎస్విఆర్సి తెలుగు టెక్ అనేది ఉండేది. అన్ఫార్చునేట్లీ ఆ ఛానల్ అయితే మనకైతే మిస్ అయిపోయింది. సో దిస్ ఈస్ మై న్యూ యూట్యూబ్ ఛానల్, దట్ ఈస్ మిస్టర్ చారీ యూట్యూబర్. సో మీరందరూ దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను. వీడియోలోకి వస్తే అసలు విషయం ఏంటంటే, ఫ్లిప్కార్ట్ సంబంధించి ఫేక్ వెబ్సైట్స్ అయితే వస్తున్నాయి. రైట్, ఈ రోజు నేను ఎక్స్పీరియన్స్ చేశాను దాని గురించి. ఇన్స్టాగ్రామ్ లో నేను స్క్రోల్ చేస్తున్నప్పుడు నాకు ఒక లింక్ వచ్చింది. అదేంటంటే తక్కువ రేట్ కి మనమైతే ఇయర్ ఫోన్స్ అనేది కొనుక్కోవచ్చు అనే లింక్ అనేది వచ్చింది. ఇంత తక్కువ రేట్ కి అసలు ఇయర్ ఫోన్స్ ఎలా వస్తున్నాయని చెక్ చేద్దామని ఆ లింక్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఫేక్ వెబ్సైట్ అయితే తీసుకెళ్ళింది. ఆ ఫేక్ వెబ్సైట్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో వీడియో చూడండి. హాయ్ గైస్, వీడియోలోకి వస్తే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫ్లిప్కార్ట్ లైట్ అనేది అఫీషియల్ వెబ్సైట్ అయితే కాదు. ఎందుకు అఫీషియల్ వెబ్సైట్ కాదనేది ఎండ్ వరకు అయితే చూడండి, చూస్తే నేను చెప్తా అనమాట. రైట్, ఇది నేను ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు మనకి తక్కువ రేట్కి ఇయర్ ఫోన్స్, ఇయర్ బడ్స్, స్పీకర్స్ అని ఒక యాడ్ అయితే వచ్చింది. ఆ యాడ్ని మనం ప్రెస్ చేసిన వెంటనే ఈ వెబ్సైట్కి అయితే తీసుకెళ్ళింది. నేను ఇది ఫస్ట్ అయితే అఫీషియల్ వెబ్సైట్ అనుకున్నాను, కాకుంటే ఏంటంటే ఇది అఫీషియల్ వెబ్సైట్ కాదని కొద్దిసేపు అబ్జర్వ్ చేసిన తర్వాత మనకైతే తెలిసింది. రైట్, యాక్చువల్గా ఈ పేజ్ అనేది ఇలా డిజైన్ చేసి పెట్టారనమాట. జనరల్గా మీరు సిఎస్సి చదువుకున్న వాళ్ళకి, కంప్యూటర్ సైన్స్ చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి తెలుస్తుంది. ఆల్రెడీ ఒక పేజ్ అనేది ఎలా డిజైన్ చేయాలో వాళ్ళకి తెలుసు. ఇంటర్నెట్లో ఒక లింక్ త్రూ అలా ఒక పేజ్కి డైవర్ట్ ఎలా చేయాలో కూడా వాళ్ళకి తెలుసు. అలా డైవర్ట్ అయిన తర్వాత ఈ పేజ్ అనేది ఇలా కనిపిస్తుంది అంతే. కాకపోతే ఏంటంటే ఈ పేజ్లో ఏవి మనం ఎంటర్ చేసినా కొన్ని పని చేస్తాయి, కొన్ని పని చేయయి. అది ఎలా అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ క్లిక్ చేయడానికి ట్రై చేస్తున్నా. క్లిక్ చేసినా కానీ మనకైతే ఆ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ అయితే పని చేయట్లేదు. అండ్ ఆల్సో రైట్ సైడ్ కార్ట్లో కూడా 1 అనేది చూపిస్తుంది, అది ఇట్లా క్లిక్ చేసినా కానీ కనిపించట్లేదు. మనం ఏమనుకుంటామంటే ఆల్రెడీ నేను లాగిన్ అయినా, సో దాట్ నాకు ఐ కార్ట్స్లో ఒకటి చూపిస్తుంది, ఇది అఫీషియల్ వెబ్సైట్ అని నువ్వు అనుకుంటావు. కాకపోతే ఇక్కడ చూడండి, స్పీకర్ అనమాట 399కి వస్తుంది. 400లో 5.1 ఛానల్లో స్పీకర్ అసలు వస్తుందా? రాదు. కాకుండా మనకి ఇక్కడ వస్తున్నట్టయితే చూపిస్తున్నారు. ఇక్కడ నేను కింద డీటెయిల్స్ సంబంధించి ప్రోడక్ట్ డీటెయిల్స్ అనేది ఏం లేదు. 7 days రీప్లేస్మెంట్ అంటున్నారు, నో క్యాష్ ఆన్ డెలివరీ అంటున్నారు. ఇక్కడ చూడండి అష్యూర్డ్ అని చూపిస్తుంది, అంటే మనకు ఫ్లిప్కార్ట్ అష్యూర్డ్ అని చూపిస్తుంది అనమాట. కాకుంటే ఇదైతే అఫీషియల్ వెబ్సైట్ అయితే కాదు. ఇక్కడ చూసినారు కదా, బై నౌ క్లిక్ చేసిన వెంటనే మనకైతే ఇక్కడ అడ్రస్ అనేది ఫిల్ చేయమంటుంది. అడ్రస్ ఫిల్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పేమెంట్ పేజ్కి ఏంటంటే పేమెంట్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ లేదు, సో దాట్ మనమైతే పేమెంట్ అనేది పే చేయడానికి అయితే మనమైతే వెళ్తాం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఫోన్పేకి తీసుకెళ్ళింది. ఇక్కడ ఫోన్పేలో డీడీ ఎంటర్ప్రైజ్ అనేది చూపిస్తుంది, 399 డీడీ ఎంటర్ప్రైజ్ అని చూపిస్తుంది. అఫీషియల్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ అయితే డైరెక్ట్గా అక్కడే పేమెంట్ తీసుకుంటుంది. మనకు ఫోన్పేలో సపరేట్గా డీడీ ఎంటర్ప్రైజెస్ అని ఇంకేదో పేరుతో అయితే మనకైతే చూపెట్టదు. అసలు ఫేక్ వెబ్సైట్స్ని ఎలా గుర్తుపట్టాలి? ఫస్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ అవన్నీ క్లిక్ చేసినప్పుడు మనకైతే ఓపెన్ అవ్వలేదు, అదొక పాయింట్. ఇంకొక సెకండ్ పాయింట్ ఏంటంటే ఇంత తక్కువ రేట్లో మనకైతే దొరకదు. ఇక్కడ మనకి టైమర్కి ఇట్లా చూపిస్తున్నారు, మనకి ఫ్లిప్కార్ట్లో ఎలా చూపిస్తారో సేమ్ అలాగే చూపిస్తున్నారు, అదొకటి. ఇంకొక విషయం, ప్రోడక్ట్ డీటెయిల్స్ ఓపెన్ చేసినప్పుడు మనకు ప్రోడక్ట్ డీటెయిల్స్ అనేది ఓపెన్ అవ్వట్లేదు, జస్ట్ పేమెంట్ పేజ్ ఒక్కటే ఓపెన్ అవుతుంది. అది కూడా మనకి ఫోన్పే క్యాష్ ఆన్ డెలివరీ లేదని చెప్తుంది, అండ్ ఆల్సో ఫోన్పేకి తీసుకెళ్తుంది. ఫోన్పేలో మనకి ఫ్లిప్కార్ట్ సంబంధించింది ఏదైనా పేజ్ చూపిస్తుందా అంటే అది చూపించట్లేదు, డీడీ ఎంటర్ప్రైజ్ అని ఇంకేదో పేరు అయితే చూపిస్తుంది. సో దాట్ మనం ఇలాంటి వెబ్సైట్స్ అనేది ట్రస్ట్ చేయొద్దు, నమ్మొద్దు, అండ్ ఆల్సో పేమెంట్ చేసి మోసపోవద్దు. సో ఇలాంటి ఆఫర్స్ ఉన్నాయని చెప్పినా మీరైతే నమ్మొద్దు. రైట్, అఫీషియల్ వెబ్సైట్ ఏంటంటే ఫ్లిప్కార్ట్
సంబంధించింది ఉంటుంది, ఫ్లిప్కార్ట్ యాప్ ఉంటుంది, దాని త్రూ వెళ్ళి బై చేయండి. ఇలాంటివి అయితే నమ్మకండి. రైట్, ఇది ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్ గైస్, థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.